నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, జనరల్‌గా పూజ గురించి చెప్పండి. పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఎలా పూజ చేయాలి? అనే దాని గురించి వివరించండి. పూజ గది ఎంత శుచిగా ఉంటే మనకు పూజ అంత హాయిగా సాగుతుందమ్మా. ప్రత్యేకంగా ఫలానా రోజు కోసం ఎదురు చూస్తాను అని బూజులు వేలాడుతుంటే ఊరుకోగలమా? లేదు. కింద చీమలు పుట్టలు పెడితే వదిలేస్తామా? మనం ఏదో ప్రసాదం నైవేద్యం పెడతాం. ఓ చిటికెడు బెల్లం ముక్క కింద పడుతుంది, చీమలొస్తాయి. అవునమ్మా. అమ్మ ఇవాళ మంగళవారం లేతే శుక్రవారం నేను పూజ గది చిమ్మను అనుకుంటే కుదురుతుందా? లేదమ్మా. లేదు గదా! లేదు. కనుక ఎప్పటికప్పుడు శుచిగా ఉంచుకోవాలి. హ్మ్. వీలైనంత శుభ్రంగా ఉంచుకోవాలి. అదే అంటుంటారమ్మా. మంగళవారం, శుక్రవారం బూజు తీయకూడదని. కానీ కానీ మంగళవారం నాడు కోయిలాళ్వార్ తిరుమంజనం అని చెప్పి మంగళవారమే దేవాలయాలు శుభ్రం చేస్తారు. ఆ! అంటే చేసుకోవచ్చంటారైతే. తప్పనిసరి. చెత్త తీసేయడానికి చాలా మంచి రోజు మంగళవారం. హుహుహు. ఏదన్నా ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్ మంగళవారం చేయండి. చెత్త పేరదింట్లో. మంగళవారం ఏ పని చేసినా ఏదైనా మెయిన్‌గా బట్టలు కొన్నా, ఏది కొన్నా మంగళవారం చేయొద్దు, తోడు కోరుకుంటుంది అని విన్నానమ్మా. అవునమ్మా. నిజమేనా చెత్త అమ్మా? పడేసామనుకో, చెత్త పడేస్తూ ఉంటే ఇల్లు నీట్‌గా ఉంటుంది. ఓకే. అప్పు తీర్చామనుకో తీరుస్తూనే మేము ఉంటాం. ఉంటాం. అర్థమైందా? ఆ! కొన్నామనుకో కొంటూనే ఉంటాం, నష్టం గదా! ఆ! అంచేత ఆ రోజు కొనకండి. కొనొద్దు. ఏది మనం రిపీట్ చేయాలనుకుంటామో అది మంగళవారం చేస్తే రిపీట్ అవుతూ ఉంటుంది. మంగళవారం అందువల్ల శుచిగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు శుచిగా ఉంచండి. అమ్మ నా ఒంటి మీద ఈగో దోమ వాలింది, చెమట పట్టింది, ఏ పైన దుమ్ము పడింది. ముహూర్తం కోసం చూస్తానా? లేదు. శుభ్రం చేసుకుంటానా? శుభ్రం చేసుకుంటాం. దేవుడి గది కూడా అంతే. అయితే వారానికి ఒకసారో ఎప్పుడో మనం నలుగు పెట్టి అంటే పూర్వకాలంలే ఆ! ఇప్పుడు నలుగు కూడా పెట్టి తలకి నూనె పెట్టించి అట్లాంటివి వారానికి ఒకసారి చేసినట్టు మొత్తం అంతా శుభ్రం చేసుకోవడం అనేది అప్పుడప్పుడు చేసినా ఎప్పుడు శుభ్రం చేసుకోవాలమ్మా. ఏ రోజుకు ఆ రోజు దేవుడికి నిన్న పెట్టిన పూలు ఉంచకూడదు, తీసేయాలి. తీసేయాలి. నిర్మాల్యం అంటారు. హ్మ్. అక్షతలు ఉండనీయకూడదు, తీసేయాలి. ఏదో పెద్ద పెద్ద ఫోటోలు అవి అక్కడ అక్కడ ఉంటే వాటిని రోజు చేయలేం కానీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఉన్న అక్షతలు కానీ పసుపు కుంకాలు కానీ పెట్టినటువంటి పువ్వులు కానీ ఏమీ లేకుండా ప్రతిరోజు శుభ్రం చేయవలసినదే. కాకపోతే వాటికి పులికాపు చేయడం మాత్రం అప్పుడప్పుడు చేసుకుంటాం. అంటే ఏంటమ్మా? పులికాపు అంటే పులి అంటే ఏంటి? పుల్లదనం. ఓకే. పులికాపు అంటే పులుపు పెట్టి శుభ్రంగా చేయడం అంటే చింతపండు పెట్టి రుద్దడం అని అర్థం. ఆ! అర్థమైందమ్మా. అమ్మ, ఇప్పుడన్నారు విగ్రహాలని. ఉమ్. అంటే కొంతమంది ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఉమ్. ఖచ్చితంగా విగ్రహాలే పెట్టుకోవాలా? ఒకవేళ పెట్టుకుంటే ఏవి పెట్టుకోవాలి? వెండి పెట్టుకోవచ్చా? అమ్మ ఫోటోలు పెట్టుకుంటున్నారంటే చాలమ్మా. హ్మ్. ఫోటో పెట్టుకోండి, ఏమైంది? హ్మ్. ఆ ఫోటో దగ్గరే ఒక అగరొత్తి వెలిగించుకొని ఒక దీపం పెట్టుకుని పూజ చేసుకోండి. హ్మ్. ఆ ఫోటోకే చేయొచ్చు. హ్మ్. లేదు విగ్రహం పెట్టుకున్నారంటే కొంచెం ఎక్కువ శ్రద్ధగా చేయాలి. ఓహో! ఫోటో కన్నా విగ్రహం దగ్గర శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. అదే. రోజు దాన్ని తొడవడం, శుభ్రం చేయడం ఇత్యాదులన్నీ ఉంటాయి. హ్మ్. విగ్రహం మాయకుండా చూసుకోవాల్సిందే. ఏ విగ్రహం తీసుకున్నా ఎప్పటికప్పుడు కిలుం పట్టకుండా నల్లబడకుండా చూడాలి. అంటే వెండి విగ్రహం పెట్టుకోవచ్చమ్మా? ఆ వెండి విగ్రహాలు పూజకి పనికిరావని శాస్త్రం చెప్తుందమ్మా. ఓకే అమ్మ. అయితే వెండి విగ్రహంతో చేయాలని కోరిక కనుకున్నట్టయితే దానికి కాలు దగ్గర ఏదో బొట్టు దగ్గర ఎక్కడో అక్కడ ఇంత బంగారం అతికిస్తే తప్ప అది పనికిరాదు. ఆహాహాహా! పూర్వకాలం కంచాల్లో కూడా వెండి కంచాల్లో చిన్న బంగారు పువ్వు వేసేవాళ్ళు. హ్మ్. బంగారం తోడు లేనిదే వెండి పనికిరాదు. ఎందుకంటే వెండి వాతావరణంతో వెంటనే అది రియాక్ట్ అవుతుంది. హ్మ్. వెండి మీద వెంటనే నల్లని పొర వచ్చేస్తుంది, సిల్వర్ ఆక్సైడ్ చేరుతుంది. హ్మ్. అది తొందరగా నల్లబడే అవకాశం ఉంటుంది. అందువల్ల అది నీట్‌గా మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. ఆ! దానికన్నా ద వాడకపోవడమే మంచిది. దాన్ని అందుకని ఏంటంటే వెండి విగ్రహాల మీద ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో అక్కడ కొంచెం బంగారం అంటించి దాన్ని వాడతారు తప్ప మామూలుగా వెండి విగ్రహాలు పూజలో వాడరు. హ్మ్. శ్రేష్టం ఏమిటంటే కంచు. కంచు కూడా మనకి మంచిది దొరుకుతుందో లేదో తెలియదు గనక హ్మ్. ఇత్తడైనా పర్వాలా. హ్మ్. అది. అమ్మ, శివలింగాలు, స్ఫటికలింగం హ్మ్. అట్లా ఇంట్లో పెట్టుకోవచ్చంటారా పూజ గదిలో? పెట్టుకోవచ్చమ్మా. పెట్టుకోవచ్చు. కానీ వాటికి కాస్త స్ఫటికలింగం లాంటివి ఉంటే ఊరికే గాజు లింగం అయితే పర్వాలేదు. స్ఫటికలింగాలు అట్లాంటివి గనక ఉన్నట్టే తప్పనిసరిగా దానికి కాస్త నీళ్లు వేస్తూ ఉండాలి, అభిషేకం చేస్తూ ఉండాలి. చేయకపోతే ఏమవుతుందమ్మా? అంటే పొరపాటున ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఓన్లీ మేము శుక్రవారమే చేస్తాం, లేకపోతే ఓన్లీ అమ్మ మిమ్మల్ని మా ఇంటికి పిలిచాను నేను, వారానికి ఒకసారి భోజనం పెడతానంటే బాగుంటుందా? లేదు. అంతే.
అయితే చేయాల్సిందే అంటారు. పెట్టుకుంటే చేయాలమ్మా. లేదు లేకపోతే ఎవరు అంటే పెట్టుకోమన్నారు? ఆ! ఏమన్నా శివుడు వచ్చి నా లింగం పెట్టుకుంటే గానీ నీ 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 మంచి చెడులు చూడని నేను ఏమన్నా అన్నాడా? ఆ! లేదు. అనలేదు కదా! నీకు అది పెట్టుకోవాలని కోరుకుంటే దాన్ని మెయింటైన్ చేయి. హ్మ్. ఏదైనా అమ్మా తెచ్చుకోవడం చాలా తేలిక, మెయింటైన్ అవునమ్మా. చేయడం చాలా కష్టం. అవునమ్మా. యంత్రాలు కానీ, శివలింగాలు కానీ, విగ్రహాలు కానీ తెచ్చి పెట్టుకున్నాక వాటిని చక్కగా చూసుకోవడం చాలా కష్టమైనటువంటి పని. అవును. అందువల్ల వీలైనంత వరకు మనకి ఎంతవరకు వీలో మనం ఎంతవరకు చేయగలమో మన శక్తి ఎంత ఉందో అంతవరకే చూసుకోండి. అంతేగాని కొత్త కొత్తగా ఏం తెచ్చుకోకండి. అలా చేయలేని వాళ్ళు అంటుంటారు గుడిలో ఎళ్లి ఒక రోజు పెట్టేసేయండి. ఆ, అలా గుళ్ళు మనం చేసే ప్రతి చెత్త పడేయడానికి ఉందా గుడి? నువ్వు తెచ్చుకుని నీ ఇంట్లో 4 రోజులు పూజ చేసిన తర్వాత అక్కడ పడేయడానికి, ఆఖరికి కన్న పిల్లల్ని హాస్టల్లో పెడితే కూడా డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అవును. గుళ్ళో పడేస్తే వాళ్ళ ఊరికి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు తెచ్చుకున్నట్టు? పిల్లల్ని ఎలాగైతే కన్న తర్వాత పెంచటం బాధ్యత ఉందో, హ్మ్. విగ్రహాలు తెచ్చుకుంటే వాటిని మెయింటైన్ చేసే బాధ్యత ఉంది. నేను చాలామందికి 40, 50 ఏళ్ళు వచ్చాక మాకు అన్నీ ఇబ్బందులన్నీ తీరిపోయాయండి, ఇప్పుడు విగ్రహాలు పెట్టుకుందాం అనుకుంటున్నాము అన్నారు అంటారు. హ్మ్. మీ కొడుకో కూతురో కోడలో వాటిని కొనసాగిస్తాను పూజ అంటే తెచ్చుకోండి, లేకపోతే దండం పెట్టండి అని చెప్తాను నేను. హ్మ్. లేకపోయినా పర్లేదు ఫోటోల కన్నా దండం పెట్టుకోండి. కానీ ఉమ్, ఇలాంటి విగ్రహాలు తెచ్చుకొని దానికి పూజ చేయకుండా వాటిని అవమానించొద్దు. అది అంతేనమ్మా. మనకే మీకు ఎఫెక్ట్ ఏదైనా అవుతది. స్పెషల్గా చేసుకోవాలనిపించింది, పసుపు గౌరి దేవిని పెట్టి చేసుకోండి, ఆ! మర్నాడు తీసేయండి, అయిపోయింది. ఆ! చాలా ఈజీ. నిమజ్జనం దాన్ని మా ఉద్వాసం చెప్పేస్తాం. పెట్టుకుంటే మాత్రం చెయ్యాల్సిందేనమ్మా, ఓకే అమ్మా. తప్పదు. ఓకే. లేకపోతే వద్దు. ఎవరు బతిమాలారు మిమ్మల్ని? అవును. కంపల్షన్ ఏముంది? హాయిగా ఉండండి. ఓకే. అమ్మ ఇప్పుడు పటాలకి ఇప్పుడు ట్రెండ్ వచ్చింది ప్లాస్టిక్ పూలు అలా ఇలా అని. అలా ఒకవేళ పొరపాటున పెడితే ఏమన్నా దోషం తగులుతుందా? పొరపాటునేమిటి, దోషం. చాలామంది సరదాగానే పెడుతున్నారు, అలవాటుగానే పెడుతున్నారు. వాళ్ళకి పెట్టడం కాదు, నేను చాలా ఆశ్చర్యపోయింది ఏమిటంటే, ఏ రంగు చీర కట్టుకుంటే ఆ రంగు ప్లాస్టిక్ పూలు తల్లో కూడా పెట్టుకుంటున్నారు. ప్లాస్టిక్ పూలు ఎంత భయంకరంగా ఉంటాయమ్మా. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ పూలు పెట్టకండి. మనుషులు పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం, నాకేం సంబంధం లేదు, అప్ టు దెమ్. కానీ దేవుడి విగ్రహాలకు మాత్రం ప్లాస్టిక్ పూలు పెట్టకండి. పెట్టకూడదు. మీకు రోజు పూలు కొనుక్కుని పెట్టేటటువంటి ఫోటోలకి వేసే ఓపిక లేకపోతే చక్కగా ఓ ముత్యాల దండో, పగడాల దండో, హ్మ్. అలాంటి మంచి దండలు ఏమన్నా తెచ్చి అవన్నా వేయండి. కానీ లేకపోతే యాలుక్కాయల దండలు వస్తున్నాయి ఈ మధ్య, అవును. అవును. అవి కానీ, కర్పూరపు దండలు కానీ హ్మ్. అట్లాంటివి వేయండి. కానీ ఆ! ప్లాస్టిక్ మాత్రం వాడకండి. మనం ఆహారానికే వద్దంటున్నాం, వాడకానికే వద్దంటున్నాం, తీసుకెళ్ళి దేవుడికి పెట్టడం ఏంటమ్మా? ఆఖరికి దేవుడి మందిరానికి ముందు పెడితే కూడా కొంతమంది చికాకు పడతారు. ఎందుకు? ఎందుకు ప్రతిరోజు ఫ్రెష్ పూలు తేలేమని చెప్పి కొంతమంది అలా పెడుతున్నారమ్మా. కానీ ఇప్పుడు పూలు అర్థం పెట్టకండి, పెట్టకపోయినా పర్లేదు కానీ ఏం అలాంటివి పర్వాలా, చేయొద్దు. ఏం పర్వాలా, అలాగే. మునిగిపోయిందేముంది? అలాగే. ఫ్రెష్ పూలు దొరకడం అనేది ఏమంత కష్టమమ్మా? కొనక్కొచ్చు. మనం మనం పెట్టే ఖర్చులో 1000 వంతో 1,00,000 వంతో ఉండదు పూలకి. అవును. లేదా శ్రమ కొంచెం తీసుకోండి. ఏ ఒక నిత్యమల్లె మొక్కో, ఒక శంకు మొక్కో వేసుకున్నారంటే కనీసం ఒకటో రెండో పూలు రావా రోజుకి? హ్మ్. వస్తాయమ్మా. ఆ శ్రద్ధ లేదు, ఈ డబ్బు పెట్టే ఇది లేదు, కానీ పుణ్యం మాత్రం అలా కుప్పలు కుప్పలుగా వచ్చేయాలి, మనం ఏమీ చేయకుండా అనే స్వార్థం, అంతకన్నా ఇంకేం లేదు. బద్ధకము, స్వార్థము, రెండు. ఆ రెండు స్పష్టంగా కనపడే చోట సత్ఫలితాలు ఏముంటాయమ్మా? అలాగే అమ్మా. చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.